1:100 ఏదైతే ఉందో దాని మీద కూడా గ్రూప్ 2 వాయిదా గురించి మాట్లాడదాం. సెకండ్ ఏంటంటే సరే మీరు అంటే ఇది గ్రూప్ 1 విషయం తెలిస్తే ఇది ఈజీగా ఉంటుంది. సరే కానీ ఓకే. గ్రూప్ 1లో ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏవైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఒకప్పుడు 1:100 ఉండాలా అని రియాజ్ సార్ అన్నారు, నా వీడియోలు చేస్తున్నారు. పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి వీడియో కూడా ట్రోల్ చేస్తున్నారు. కానీ అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్ తేడా ఉంది. అప్పుడు జియో నెంబర్ 55 ఉండేది. జియో నెంబర్ 55 ఉన్నప్పుడు ఏంటంటే ర్యాండమ్గా ప్రతి అంటే ఎన్ని పోస్టులు ఉంటాయో దానికి మనకి ఆపోనెంట్లో 50 మంది సెలెక్ట్ చేసుకునే సిస్టమ్ ఉండేది. కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే బాగా వెనుకబడ్డ తరగతుల నుంచి ఆ 1:50లో ట్యూన్ కాకపోయేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే 1:100 తీయడం వల్ల ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి 1:100 తీయడం మనం అన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే జియో 55లో ఈ రిజర్వేషన్ కేటగిరీ పక్కన పెట్టారు. పెట్టి ఏం చేశారంటే దాంట్లో మళ్ళీ ఒక 29 జియో వైపు తీసుకుపోయి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఏ కమ్యూనిటీలో అంటే ఏ సోషల్ వింగ్లో అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండదు అందులో నుంచి వాళ్ళు పుషప్ చేస్తారు, చేసి 50కి తీసుకొస్తారు. అంటే ప్రతి జాబ్కి అగైన్స్ట్గా 50 ఉన్నప్పుడు 1:100 అనేది అర్థం లేదు అనేది అధికారులు చెప్పారు. లాస్ట్ టైం కూడా ఏంటంటే మేము లాస్ట్ టైం కోర్టుకు కాంగ్రెస్ సహకారంతో కొంత విద్యార్థులు పోయినారు. బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించినప్పుడు కోర్టు కొట్టేసింది అన్నట్టు. గ్రూప్ 1 కదా, గ్రూప్ 1లోనే. ఇప్పుడు మనము మళ్ళీ మనకి నోటిఫికేషన్లో 1:50 అన్నాం, మనం 1:50 అని క్లియర్గా అన్నాం. మనం మళ్ళీ 1:100కి పోతే మేము మా ఇవాల్యుయేషన్ డైల్యూట్ అయిందని ఎవరు కోర్టుకు పోయినా కూడా మళ్ళీ గ్రూప్ 1 మీద అవుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 2 సార్లు అయిపోయింది. ఒకసారి మీకు జ్ఞాపకం ఉందో లేదు, గ్రూప్ 1 ప్రశ్న పత్రం ఎట్లా లీకేజ్ అయిందనే దాన్ని మొట్టమొదటిసారిగా మీరే ఇంటర్వ్యూ చేశారు, నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను. లక్షల మందికి వెళ్ళిపోయింది, లక్షల మంది కాదు. బహుశా నాకు తెలిసి నా జీవితంలో అన్ని లక్షల మందిని ఏ వీడియో కూడా రీచ్ కాలేదు మీరు చేసిన ఇంటర్వ్యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఆ నేపథ్యంలో గ్రూప్ 1కి అవకాశం లేదనేది ఒక చర్చ. సరే దాని మీద కూడా పరిశీలన చేయమని చెప్పాము మేము.